జై శ్రీరామ్ స్వామి. గురుదేవుల పాద పద్మలకు ప్రణామాలు స్వామి. స్వామి, అవిచ్ఛిన్న చిదాత్మిక ప్రకారం మామూలుగా కూడాను వాస్తవంగా ఉన్నది పరమాత్మ ఒక్కరే అనేది చెప్పుకుంటున్నాం స్వామి. అదే సత్యం కూడాను. అయితే ఒక్కొక్క అంటే ఫలితాన్ని పొందడం కోసం అని చెప్పి ఆ అంటే విఘ్నాలు లేకుండా వినాయకుడినని, జ్ఞానం కోసం సరస్వతి దేవినని కొలుస్తామని ఇలా చెప్పుకుంటాం కదా స్వామి. మరి గాయత్రి దేవిని ఎందుకని చేస్తాం స్వామి? అంటే సంధ్యావందనం అంటేనే గాయత్రి దేవిది చెప్తారు కదా స్వామి. ప్లస్ మనకి సూర్యుని ఉపాసించే ముందు కూడా గాయత్రి చెప్తున్నాము. ఇది దీంట్లో అంతరార్థం ఏమిటి స్వామి? గాయత్రి మంత్రము సంధ్యోపాసన అనేది శుద్ధత్వం కోసం చేస్తారు స్వామి. దాని ప్రయోజనం అది నిర్మలంగా ఉండడం. ఎవరైతే నిర్మలంగా ఉన్నారో వాళ్ళకి తక్కిన పనులన్నీ కూడాను చక్కగా కలిసి వస్తాయి. దానికోసం నిత్య సంధ్యోపాసన విధించబడింది. ఇది బ్రహ్మదేవుని చేతి ఇవ్వబడింది అనమాట. సో ఈ సంధ్యోపాసనలో కూడాను ఆ కాంతితత్వం, భాస్కరత్వం అనేది ఉపాసించబడుతూ ఉన్నది. అర్థమైంది కదా? దాని తర్వాత ఇష్టదేవత పూజలు, వ్యవహారాలు, వాళ్ళ కోరికలను అనుసరించి, వేద విధిని అనుసరించి పనులు చేసుకోవడం జరుగుతున్నది. ఇది సంగతి. ఇప్పుడు మనకి ఇష్టాపూర్తములు అని చెప్పి ఈ మధ్య మాట్లాడుకున్నాం కదా. ఈ లోకంలో సుఖం పొందాలి, స్వర్గంలో ఉండాలి, భూలోకంలో విజయాలు సాధించాలి, సుఖాలు అనుభవించాలి అనుకునే అందరూ కూడా ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి. అదేవిధంగా ఇష్టాపూర్తాల రూపంలో కనపడుతున్న దేవతారాధనలు, అట్లనే ఈ విశ్వసేవ అంటే సకల జీవులకు మేలు జరిగేటట్లుగా సేవ చేయటము ఇత్యాది కార్యక్రమాలు చేసిన వాళ్ళకి ఇహంలో పరంలో కూడా సుఖం లభ్యం అవుతుంది. కానీ ముక్తి మాత్రం రాదు వీటి వల్ల. ముక్తి ఒక్క జ్ఞానం వల్ల, త్యాగం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. అది సంగతి. కాబట్టి ముక్తి మార్గంలో కావాలనేవాడు ఇష్టలు, పూర్తములు ఇత్యాది విషయాల యందు వ్యతిరేక్తత లేని ప్రవర్తనతోటి ఉంటాడు. అలా అని చెప్పి వాటి యందు ఆసక్తితోటి అదే పనుల్లో మునిగిపోవడం అనేది అతడు చేయడు. అతడు అవి అతడికి అంతగా పట్టవు. అలా అని వాటి పట్ల వ్యతిరేక్త భావం ఏమీ ఉండదు. కారణం ఏమిటంటే ఈ సృష్టి అనే అనుభవం, జన్మం అనే అనుభవాన్ని బ్రహ్మదేవుడు అనుగ్రహించిన రీతిగా, ఆదేశించిన రీతిగా గడపటము, దాన్ని వదిలిపెట్టేసేసి ముక్తిని పొందటము రెండు సమానాలుగా చెప్పబడ్డాయి. ఎందుకంటే ఆ విధంగా కాలం గడుపుతుండేవాడికి అతడు దేవతా సమానుడు కాబట్టి ఏ మహానుభావుడైనా సరే, నాయన నువ్వు అదే అని చెప్పడంతో అతడు అది అయిపోవడం అనేది అనుభవం కలుగుతుంది అతడికి. కారణం శుద్ధత్వం. ఇప్పుడు ఈ పూట అడిగిన రెండు ప్రశ్నలు కూడా దానికి సంబంధించినవే. కాబట్టి నిత్య శుద్ధత్వం కోసం గాయత్రి ఉపాసన, సంధ్యోపాసన. శుద్ధత్వం అంటే శుద్ధుడైన వాడే కదా ఏ పనికైనా అర్హుడవుతాడు. అందువల్ల ఆహ్నిక కృత్యములు అంటాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు చేస్తారు వీటిని. ఆ ఉదయకాలంలో చేసి అతడు పరిశుద్ధుడై ఇది చేస్తూ ఉంటాడు. ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని పొంది ఉన్నాడో, మరి దేని మీద ఆసక్తి లేదో, బ్రహ్మత్వం మీద కూడా ఆసక్తి లేకుండా కేవల స్థితిని పొంది ఉన్నాడు, అంటే సృష్టి యందు ఎటువంటి ఆసక్తి లేకుండా ఉన్నాడో, అతడికి సంధ్యోపాసన అనేది ఎవరు విధిస్తారు? అతడు తాను స్వయంగా పరమాత్మ అయినప్పుడు. ఎప్పుడు బ్రహ్మత్వాన్ని పొందావో, అంటే బ్రాహ్మీ స్థితిని అనుభవిస్తున్నావో, అక్కడ బ్రహ్మ శరీర అనుభూతి కలుగుతుంది. శరీర అనుభవం ఎక్కడ ఉన్నదో అక్కడ సంధ్య ప్రాప్తిస్తున్నది. సంధ్య ప్రాప్తించిన చోట ఉపాసన అవసరం అవుతున్నది. ఇది తత్వం. ఇది ద్వైతంతో సాధ్యం అవుతుంది, ద్వైతంతో సిద్ధిస్తూ ఉన్నది. ఇది తత్వం. ఇది అభ్యాసం చేస్తున్న మీ అందరికీ క్రమంగా అర్థం అవుతుంది నేను చెప్తున్న మాటలు. కాబట్టి మీరు ఈ విషయాల్లో గందరగోళపడవలసిన అవసరం లేదు.
సరే స్వామి. వేదం 2 విషయాలు చెప్తుంది, ప్రవృత్తి నివృత్తి అనే రెండింటిని చెప్తుంది. ప్రవృత్తి మార్గానికి సంబంధించినవి ఇప్పుడు చెప్పిన దాన ధర్మాధికాలు, అట్లనే నిత్య పూజలు, నిత్య అనుష్ఠానాలు. నివృత్తి మార్గానికి సంబంధించింది ఉపనిషత్ మార్గం కంటే జ్ఞాన మార్గం ఇప్పుడు మనం అనుసరిస్తూ ఉన్నది. ఇక్కడ ఇతడు లోకాన్ని కూడా కోరడు, అంటే లోకానుభవం అనేదాన్ని ఇతడు పట్టించుకోడు, కేవలత్వాన్నే ఆశిస్తూ ఉంటాడు. కాబట్టి ఇతడికి సంధ్యోపాసన ఇత్యాది నియమాలు కూడా ఉండవు. ఇతడిని సన్యాసి అంటారు. సంకల్ప త్యాగం చేశాడు కాబట్టి సన్యాసి. సంకల్పంతో కూడుకొని ఉన్నప్పుడు జ్ఞానం ఉన్నట్లయితే బ్రహ్మదేవుడు, జ్ఞానం లేనట్లయితే బద్ధజీవుడు. ఇది తత్వం. జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ వినండి ఇప్పుడు చెప్పింది.